చేతబడో బోతబడో నువ్వు ఏదనుకున్నావు, చిల్లంగో బాణామతి ఏ ప్రయోగం చేసినా ఆయన వైపు చూసి చూడు, వాడికెళ్ళి ఆయన ఎక్కడా అయ్యెక్కడా? ఎన్ని శక్తులు ఏకమైతే ఆయనతో సమానం? ఎన్ని శక్తులు ఏకమైతే యేసుతో సమానం, దేవునితో సమానం, దేవునితో సమానం. సమస్త శక్తుల మీద అధికారం ఆయనది కదా, ఆయనది కదా. సర్వాధికారి యేసు కదా, అధికారి యేసు కదా. అతన్ని కలిగిన సమస్తాన్ని నువ్వు ముట్టొచ్చు, అతని ప్రాణమును ముట్టవద్దు అంటే ముట్టాడా? మరి వాడు వల్లయిందా? ఈ దయ్యాలు, ఈ శక్తులన్నిటి లీడర్ సైతాన్ గాడైతే వాడికే లేదు వితౌట్ పర్మిషన్ మనం టచ్ చేయడానికి. తోలుడిద్ది వాడికి. స్తోత్రం. దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా ఎట్లా ముడతాడాడు? ఏబుకును అతన్ని కలిగిన సమస్తమునకును కంచె వేశాడు, అది తీసి మిగిలినవన్నీ ముట్టు, అతని ప్రాణమును మాత్రం ముట్టవద్దని వార్నింగ్ ఇస్తే అన్నీ ముట్టిన సైతాను ఏబు ప్రాణాన్ని ముట్టలేకపోయాడు. ఎందుకు? దేవుడు పర్మిషన్ ఇలా. నా దేవుడు సెలవియ్యకుండా నన్ను ముట్టి బతకగలిగేవాడేవుడు? నా దేవుని సెలవియ్యకుండా, నా దేవుడి సెలవియ్యకుండా నన్ను టచ్ చేసి బతికి బట్టగట్టి మళ్ళా సమాజంలో తిరిగేవాడెవడు? నామరూపాలు లేకుండా సర్వనాశనమైపోతారు. ఎందుకంటే ఆయన 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 సామాన్యుడు కాదు. నేను అదే నవ్వుకుంటా మిడిసిపడే వాళ్ళందరినీ చూసి నవ్వుకుంటా.